ఎస్ ఆనం వివేకానంద రెడ్డికి సంబంధించిన డీటెయిల్స్ నెల్లూరు నుంచి మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, ఆనం భౌతిక కాయం ఎప్పుడు నెల్లూరుకు వచ్చే అవకాశం ఉంది? ప్రజెంట్ నెల్లూరులో పరిస్థితి ఎలా ఉంది? థ్యాంక్ యూ పద్మ. ఇప్పటికే నెల్లూరు జిల్లా సింహపురి హీరోగా పిలువబడుతున్నటువంటి ఆనం వివేకానంద రెడ్డి కొంత సమయం ముందు మరణించారని వార్త రావడంతో ఇటు నెల్లూరు ప్రజానీకంతో పాటు కార్యకర్తలు, ఇటు అభిమానులు కూడా పూర్తి స్థాయిలో నెల్లూరులో ఉన్నటువంటి అతని యొక్క పార్టీ కార్యాలయం చేరుకొని స్వగ్రామం ఏదైతే నెల్లూరులో ప్రధానమైనటువంటి కార్యాలయం ఆనం వివేకానంద రెడ్డికి ఇటు విఆర్సీకి సంబంధించినటువంటి సెంటర్ లో ఉందో అక్కడ ప్రదేశానికి ఇప్పటికే కార్యకర్తలు అయితేనేమి, ఆనం యొక్క గతంలో ఎంతో పరిచయమైనటువంటి సోదరులు అయితేనేమి, ప్రతి ఒక్కరు కూడా ఆయన ఆప్యాయతగా పిలువబడేటువంటి ప్రతి ఒక్క కార్యకర్త మరి కాసేపట్లో కూడా ఇక్కడ చాలా భారీ బందోబస్తు కూడా చేరుకునే అవకాశం ఏర్పడుతుంది. ఇప్పటికే ఈ యొక్క పార్టీ కార్యాలయం చుట్టూ వేలాది మంది సంఖ్యలో కూడా కార్యకర్తలు ఇక్కడ చేరుకొని దిగ్బంధం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే ఆనం వివేకానంద రెడ్డి చనిపోయినటువంటి వార్త వినగానే ఇటు ఆందోళనతో నెల్లూరు జిల్లాలో ప్రజలందరూ కూడా అంటే గతం నుంచి చూస్తున్నటువంటి పరిస్థితి, ఆనం వివేకానంద రెడ్డిని చూస్తున్నా వెంటిలేటర్ మీద ఉన్నటువంటి ఆయన పరిస్థితి, అనారోగ్యంతో గత కొంతకాలంగా ఊపిరితిత్తుల వ్యాధులతో బోన్ క్యాన్సర్ తో బాధపడుతున్నటువంటి ఆనం వివేకానంద రెడ్డి చనిపోయిన వార్త వినగానే అందరూ కూడా శోక సముద్రంలో మునిగిపోయినటువంటి పరిస్థితి ఈ రోజు నెల్లూరు జిల్లా ప్రజానికం. మొత్తం మీద మరి కాసేపట్లో కూడా భౌతికాయాన్ని ఎన్ని గంటల ప్రాంతం తీసుకువస్తారు నెల్లూరు జిల్లాలో అనేది కూడా తెలుస్తుంది. ఇప్పటికే రేపు అంత్యక్రియలకు కూడా సిద్ధం చేస్తున్నట్టు ఆనం యొక్క కుటుంబం కొంతమంది మనకు చెప్తున్నటువంటి సమాచారం. మరి కాసేపట్లో ఆనం భౌతికాయాన్ని తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి. హైదరాబాద్ నుంచి డైరెక్ట్ గా ప్రత్యేక విమానంలో కానీ లేదంటే మరి రోడ్డు మార్గంలో కూడా ఈ యొక్క భౌతికాయాన్ని నెల్లూరులోని ఆయన స్వగ్రామంలో ఉన్న ఆనం యొక్క కుటుంబం యొక్క ఆ యొక్క ఆనం వివేకానంద రెడ్డి భౌతికాయాన్ని తరలించే విధంగా కూడా మరి కాసేపట్లో ప్రణాళికలు చేపడుతున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే ఆనం సెంటర్ అంటే ఆయన పేరు మీదే ఒక సెంటర్ అనేది ఇక్కడ ఏర్పడినటువంటి పరిస్థితి. గత 4 దశాబ్దాల కాలంగా రాజకీయంగా ఎంతో ప్రాముఖ్యత సాధించినటువంటి ఆనం కుటుంబం వెంకరెడ్డి వాళ్ళ తండ్రి గారైనటువంటి ఆనం వెంకరెడ్డి గారి నుంచి కూడా వారి యొక్క రాజకీయ ప్రస్థానం నెల్లూరులోనే శాసించే విధంగా ఆనం సోదరులు అంటే గతంలో మాజీ ముఖ్యమంత్రిగా నెదురుమల్లి సంబంధించినటువంటి నెదురుమల్లి జనార్దన్ రెడ్డిని కూడా ఎదిరించి రాజకీయాన్ని తన కను కైగల్లో కూడా వీరు నెల్లూరులో రాజకీయాన్ని చూపించినటువంటి వ్యక్తుల్లో ఆనం సోదరులు ఇద్దరు కూడా ఒకరు. అయితే ఆనం పెద్దవాడైనటువంటి ఆనం వివేకానంద రెడ్డి యొక్క రాజకీయ చతురత్వంతో అందరితో కూడా సన్నిహితంగా అయితేనేమి, చాలా చిన్న బిడ్డ నుంచి కూడా పెద్ద ముస్లిం వారి వరకు కూడా అందరితో కూడా సన్నిహితంగా వెళ్లి దగ్గరుండి పలకరించే వ్యక్తిగా ఆనం వివేకానంద రెడ్డికి పేరుంది. అయితే ప్రతి పనిలో కూడా ఆనం ఒక రూట్ మ్యాప్ తయారు చేసుకుంటే ఆ రూట్ మ్యాప్ ప్రకారం ఉదయం 8 గంటలకు బయలుదేరాల్సి ఉంటే ఖచ్చితంగా కూడా 8 గంటలకు బయలుదేరి ఆ యొక్క ప్రాంతాలకు చేరుకొని వారి ఇంటి వద్ద కాదు ఇళ్లలో కూడా పోయి ప్రజలను పలకరించేటువంటి వ్యక్తి ఆనంకి పేరుంది. అలాంటి ఆనం ఇక లేరు అనే వార్త ఇటు నరేష్ చెప్పండి. పద్మ, ఇప్పటికే నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి ఇద్దరు మంత్రులు కూడా ఇటు పురపాలక మంత్రి నారాయణ ఒకవైపు దిగ్బంధం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఏర్పడింది. అలాగే ఇటు వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కూడా మరి కాసేపు క్రితమే అతని యొక్క ప్రగాఢ దిగ్బంధాన్ని కూడా తెలియజేయడం జరిగింది. అయితే నెల్లూరు జిల్లాకే ఒక తలమానికమైనటువంటి ఆనం వివేకానంద రెడ్డి మృతి పట్ల ఇటు నెల్లూరు జిల్లా ప్రజానీకంతో పాటు పార్టీ ముఖ్య శ్రేణుల్లో కూడా బాధాకరమైనటువంటి విషయం. ఎందుకంటే ఆనం వివేకానంద రెడ్డి ఒక లెజెండ్ వ్యక్తిగా పిలువబడినటువంటి వ్యక్తిగా చాలా కాలం నుంచి 4 దశాబ్దాల కాలం పాటు అతని యొక్క సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం మొదలైంది. అయితే అలాంటి 4 దశాబ్దాల రాజకీయంలో ఎన్నో రకాలైనటువంటి ప్రజాసేవ అయితేనేమి, రాజకీయ పక్షంగా ఏకకాలమైనటువంటి ఏకచక్రం తిరిగినటువంటి వ్యక్తి. అంటే అతను చెప్పిందే వేదంగా జరిగినటువంటి రాజకీయ నాయకుల్లో మొట్టమొదటి వాడు ఆనం వివేకానంద రెడ్డి అని కూడా చెప్పొచ్చు. అతని యొక్క రాజకీయ ప్రస్థానం 3 సార్లు 2004 నుంచి 1999 నుంచి మొదలైనటువంటి యొక్క రాజకీయం ఎమ్మెల్యేగా తొలిసారిగా ఆయన గెలిచినప్పటి నుంచి కూడా వరుసగా 3 సార్లు కూడా 99, 2004, 2009లో కూడా అతను వరుసగా గెలవడం జరిగింది. అయితే 3 దఫాలు చేసినటువంటి ఎమ్మెల్యే 15 సంవత్సరాల కాలం పాటు సుదీర్ఘ ఎమ్మెల్యే జీవితకాలం కూడా ప్రజా ప్రస్థానం వైపే అతను ప్రతి ఒక్కరిని కూడా పలకరించి వారి యొక్క సమస్యలు తెలుసుకోవడం పట్ల అయితేనేమి, మరి వారికి ఇతర కారణాలు ఉన్నా కూడా దగ్గరని పిలిపించుకొని నీకేం ప్రాబ్లం ఏంటి అని భుజం మీద చెయ్యి వేసేటువంటి వ్యక్తిగా అతను నెల్లూరులో ఒక లెజెండ్ వ్యక్తిగా పేరు తెచ్చుకున్నటువంటి వ్యక్తి పద్మ. అయితే ఇప్పటికే పార్టీ శ్రేణులతో పాటు కార్యకర్తలు కూడా ఇటు నరేష్ మీరు 1 నిమిషం లైన్ లో ఉండండి. ఇక హైదరాబాద్